iQOO Neo 9 Pro ఈరోజు ఫుల్ రివ్యూ చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ యూజ్ చేస్తున్నా. సో ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్, ఈ ఫోన్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రోస్ కాన్స్ కాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఇది బాగుంది, ఏ డిపార్ట్మెంట్లో ఇది తగ్గింది, సో ఎక్కడైనా నెగిటివ్ ఉందా, సో అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ iQOO వాళ్ళు దీన్ని తీసుకొచ్చింది కూడా మన గేమింగ్ మౌంటెడ్ ఫోనే కాబట్టి సో ఫస్ట్ మనం ప్రాసెసర్ని స్టార్ట్ చేద్దాము. దీంతో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.6 మిలియన్ వచ్చింది నాకు ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU టోటల్ టెస్ట్ నేను రన్ చేశాను. ఒకసారి 79%, ఒకసారి 93%, 90% వస్తుంది అనమాట. స్కోర్స్ అది డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకుని డిఫరెంట్గా వస్తుంది అనమాట. దాంతో ఏం ప్రాబ్లం లేదు. రియల్ టైం పర్ఫార్మెన్స్ చూడాలన్నమాట. సో కమింగ్ టు రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, సో నేను BGMI ఒక 4 hours 5 hours కంటిన్యూస్గా ఆడినప్పుడు నాకు 4 hours 30 minutes నియర్లీ నాకు స్క్రీన్ టైం వచ్చిందనమాట. కంటిన్యూస్గా గేమింగ్ ఆడితే మాత్రమే, ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఎక్స్ట్రీమ్లీ గేమింగ్ ఆడితే మాత్రం ఇంత టైం వస్తుంది మీకు స్క్రీన్ టైం, ఓకేనా. 4 hours అబోవ్ వస్తుంది అనుకోండి మీకు మ్యాక్స్ టు మ్యాక్స్. సో టెంపరేచర్స్ అయితే 43 degrees దాకా రీచ్ అయింది. నాకు మ్యాక్సిమం రిజిస్టర్ అయింది. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినాను, జంక్షన్ ఇంపాక్ట్ ఆడినాను, BGMI ఆడినాను. సో మ్యాక్సిమం నాకు రిజిస్టర్ అయింది అయితే మాత్రం 43 degrees. సో దాని దాటైతే వెళ్ళలేదు. అండ్ ఒక 1 hour ఆడే కొద్దికి అది కూడా ఒక 40కి పడిపోతుంది, 40కి 41 తగ్గుతుంది అనమాట. సో ఇన్స్టెంట్గా మనకి రైజ్ అయినా మళ్ళీ ఓవర్ ది పీరియడ్లో మనకు తగ్గుతుంది అది కూడా. కమింగ్ టు గేమింగ్ ఎక్స్పీరియన్స్, సో స్మూత్ 90 సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా HD సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో స్మూత్ ఎక్స్ట్రీమ్లో నువ్వు గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందో, నువ్వు గేమ్ ఎండ్ చేసేటప్పుడు ద సేమ్ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అవన్నీ నువ్వు చూడవు. మేజర్గా నీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించదు. ఎక్కడో 100% మాత్రం నీకు ఫ్రేమ్ కనపడచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. అండ్ వాళ్ళ Q1 చిప్, దాన్ని యూస్ చేసుకొని మీరు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కానీ అండ్ సూపర్ రెజల్యూషన్ ఆన్ చేస్తే నాకు పెద్దగా అనిపించలేదు. ఆ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా ఓకే, ఒక తెలుస్తుంది మనకి, ఒక 5% బూస్ట్ అయితే తెలుస్తుంది. కానీ బట్ మేజర్ రోల్ అయితే మనకి అది ప్లే చేస్తుంది అనమాట. మనకి అది డిస్ప్లే సంబంధించిన చిప్. సో ఇక్కడైతే స్నాప్డ్రాగన్ 8 Gen 2 వాళ్ళు ఏది తీసుకొని వచ్చారో గేమ్కి, ఆ జెన్షన్ ఇంపాక్ట్ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, BGMI కావచ్చు, దాంతో 100% ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది. 35,000లో ఖచ్చితంగా, 35 కాదు ఇది యాక్చువల్లీ 37,000లో ఖచ్చితంగా ఈ ఫోన్ కొట్టే ఫోన్ అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు గేమింగ్ విషయంలో మాత్రం. సో మీరు గేమింగ్ విషయంలో ఎటువంటి డోకా లేదు, ఎటువంటి డౌట్ లేదు, 100% ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే వచ్చేసి దీంతో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారనమాట. నాకు ఫింగర్ ప్రింట్లో కానీ డిస్ప్లేలో కానీ ఎక్కడ నాకైతే నేను ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. మీరు విజిబిలిటీ అయితే వాళ్ళు 3000 nits అని చెప్పారు పీక్ బ్రైట్నెస్, బట్ అంత కళ్ళు పేలిపోయేంత బ్రైట్నెస్ అయితే మీరు ఫీల్ అవ్వరు. బట్ ఓకే, మీరు డే టైంలో కానీ, బయట వెళ్ళినప్పుడు కానీ, ఇండోర్ లైట్లో కానీ ఎక్కడ మీరు డిస్ప్లే బ్రైట్నెస్లో మాత్రం ఎక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేయరు. సో డిస్ప్లే విషయంలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చింటే బాగుండు. మనకు అదే ప్రైస్ బ్రాకెట్లో ఉన్న OnePlus 39,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్. వితౌట్ కార్డ్ ఆఫర్ 40,000 అనుకోండి. సో ఆ ఫోన్లో మనకి డాల్బీ విజన్ వస్తుంది అనమాట. సో ఇంత డాల్బీ విజన్ ఇవ్వలేదు, అదొక్కటి నేను నెగిటివ్గా తీసుకుంటున్నా, కాన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఒక్కటి ఇచ్చింటే బాగుండదు నా ఒపీనియన్. సో మిగతా అంతా HD10+ సపోర్టు అండ్ ఇది LTP ప్యానల్తో వస్తుంది. 120 Hz వేరియబుల్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. వారు 144 అన్నారు, బట్ ఆ 144 మీకు గేమింగ్లో మాత్రమే కనబడిస్తుంది. కానీ మీరు నార్మల్ టాస్క్ రన్ చేసేటప్పుడు మీకు 144 కనపడచ్చు, ఓన్లీ 120లో రన్ అవుతుంది అనమాట. మీకు ఎక్కడ సాచురేషన్ లెవెల్స్లో కానీ, మనకి షార్ప్నెస్ కానీ, ఓవర్గా సాచురేషన్ అయిపోవడం, ఓవర్గా షార్ప్ చేయడం కానీ ఎక్కడ లేదు. డిస్ప్లే విషయంలో మాత్రం 100% ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది, ఒక్క డాల్బీ విజన్ తప్పించి. నెక్స్ట్ కమింగ్ టు కెమెరాస్ చూసుకుంటే మనకి ఇంత బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. సోనీ IMX920 సెన్సార్తో వస్తుంది అనమాట. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకుంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 MP కెమెరా. సో బ్యాక్ సైడ్ 8 MP కెమెరా 37,000లో ఇప్పటికీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కంపెనీ ఎంతో జస్టిఫై చేస్తున్నారో నాకైతే తెలియదు. బట్ 37,000కి మనం బెటర్ కెమెరాస్ అట్లీస్ట్ 12 MP కానీ 16 MP 50 MP ఇవ్వమని అడగడం లేదు. 12, 16 అన్న మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో 8 MP ఇవ్వడం పెద్ద కాన్ ఈ ప్రైస్ బ్రాకెట్కి. నాట్ ఓన్లీ iQOO Neo 9 Pro, మనకు మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ అదే 8 MP తీసుకొస్తుంది. బట్ 8 MP నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, iQOO గురించి మాట్లాడేటప్పుడు మాత్రం 8 MP ఈ ఫోన్కి పెద్ద నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ బ్యాక్ కెమెరా యూసెస్ ఫోటోస్ తీసినప్పుడు మనకి నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ అయితే లేదు. నార్మల్గా డే టైంలో తీసినప్పుడు అయితే బాగానే వస్తుంది. ఫొటోస్ కొంచెం మనకి ఓవర్ సాచురేషన్ అయితే చూపిస్తుంది కానీ బట్ ఓకే, మనకి చూడడానికి ఐ అపీలింగ్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం. అండ్ నైట్ టైంలో చూసినా కూడా నైట్ టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నైట్ మోడ్ ఆన్ చేసినా, నైట్ మోడ్ ఆఫ్ చేసినా కూడా బాగుంది. ఓవర్ షాడోస్ని చూపించకుండా, ఎలివేట్ చేయకుండా. సో
బాగానే ఉంది, బాగా ఫోటోస్ ఇస్తుంది నైట్ టైంలో మాత్రం. అండ్ కమింగ్ టు పోర్ట్రేట్స్, సో పోర్ట్రేట్స్ చూసుకుంటే మనం 2x పోర్ట్రేట్స్ ఇస్తాను అనమాట. వాళ్ళు అలగారం ఎలా పెట్టి డిజైన్ చేశారో నాకు తెలియదు మాత్రం, బట్ ఎక్సలెంట్గా ఉంది 2x పోర్ట్రేట్ షాట్స్ మాత్రం, దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఒక అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ మీరు తీస్తే ఒక 8 ఫోటోస్ మనకి ఎడ్జ్ డిటెక్షన్లో చాలా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అనమాట. ఏదో 1-2 మీకు మిస్ అవ్వచ్చు, బట్ పోర్ట్రేట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎక్కడ ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ హెచ్డిఆర్ ఫొటోస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనం సన్లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా సో కరెక్ట్గా ఎక్స్పోజర్ తీసుకుంటుంది మనల్ని. మన ఫేస్ స్టోన్స్ కానీ ఎక్కడ మన కాంప్లెక్స్లో ఆ ప్రాబ్లం ఉంది, ఫేస్ స్టోన్స్ అంతా మార్చేసి వైటిష్ చేస్తాను ఎక్స్పోజర్లో మన బ్యాక్గ్రౌండ్ సన్ ఉంటే మాత్రం. సో హెచ్డిఆర్లో కూడా నేను ఎక్కడ ప్రాబ్లంతో ఫేస్ చేయలేదు. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్, సో అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి మనం ఫోటోస్ తీసినప్పుడు డే లైట్లో లైట్ బాగుంటే బాగానే ఉంది, క్యాప్చర్ చేస్తుంది. బట్ జూమ్ చేస్తే మాత్రమే మనకి డీటెయిల్స్ ఎక్కువ కనపడదు. మీరు జూమ్ చేయకుండా ఫోటో చూస్తే మీకు చూడడానికి మాత్రం బాగానే ఉంటుంది, బట్ అంతే దాని వర్క్ అంతే అది, ఓకేనా. సో నైట్ టైంలో మాత్రం వర్స్ట్, ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయలేకపోతుంది. నాయిస్ లెవెల్స్ ఎక్కువ వస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ కదా చిన్న సెన్సార్, సో నాయిస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో నైట్ టైంలో మాత్రం అన్యూజబుల్ పిక్చర్స్ అనుకోవచ్చు, డే టైంలో మాత్రం తీసుకుంటే యూస్ చేసుకోవచ్చు పిక్చర్స్ మాత్రం. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. నేను కంపేర్ టు OnePlus కంపేర్ చేసుకుంటే రెండు బాగానే పర్ఫార్మెన్స్ చేసిందని చెప్తాను. కానీ మనం ఇక్కడ కొంచెం బెటర్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 32 మెగాపిక్సెల్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్తో బెటర్ పిక్చర్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ కెమెరా కొంచెం బ్లాక్ ఫోన్లో అంటే ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇచ్చిన కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా, అది బాగానే వర్క్ అవుతుంది, బట్ ఇంకా కొంచెం బెటర్ కెమెరాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో బాగుంది, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం నార్మల్గా నువ్వు బ్యూటీ ఆఫ్ చేసి ఫోటో తీసినా కూడా మనకి బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మిగతా ఓకే చల్తా ఇది, ఎందుకంటే గేమింగ్ ఫోన్ కాబట్టి ఇది చల్తా. నెక్స్ట్ కమింగ్ టు వీడియోస్, మన బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ యూస్ చేసుకొని మనము 8K 30 పిక్సెల్ రికార్డ్ చేయొచ్చు అనమాట మ్యాక్సిమం రెజల్యూషన్ మనకి. సో ఆ 8K 30 పిక్సెల్ మనకి స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఆ ఫుటేజ్ అన్యూజబులే, మనకి చాలా షేకినెస్ ఉంది. నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ స్టెబిలైజ్ లేదు ఆ ఫుటేజ్లో అయితే మాత్రం. నేనైతే 8K అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అబ్బా, అది నాట్ యూజబుల్ నన్ను అడిగితే మాత్రం. బట్ ఓకే 4K 60 FPS మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ అవుతుంది, స్టెబిలైజేషన్ మాత్రం బాగుంది. అండ్ వీళ్ళు అల్ట్రా స్టేబుల్ మోడ్ చేస్తే మనకి 1080p 30 FPS రెస్ట్రిక్ట్ చేశారనమాట. సో బాగుంది, స్టేబుల్ చాలా స్టేబుల్గా ఉంది ఫుటేజ్ మాత్రం. కాకపోతే దాన్ని 4Kకి ఇచ్చింటే ఇంకా ఇంప్లిమెంట్ చేసింటే బాగుంది. 4Kలో స్టెబిలైజేషన్ లేదని కాదు, బట్ బాగుంది. 1080pలో ఉన్న స్టెబిలైజేషన్ అయితే మనం 4Kలో ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో 4Kలో బాగుంది, యూజబుల్గా ఉన్న ఫుటేజ్ మనం యూస్ చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంది, అంత ఎటువంటి డౌట్ లేదు. సో నైట్ టైంలో మీరు 4K యూస్ చేసి వీడియో తీసినా కూడా చాలా బాగుంది మనకు 4Kలో. అండ్ నైట్ టైంలో మనము 1080pలో అదే అల్ట్రా స్టేబుల్ మోడ్ ఆన్ చేసి వీడియో తీసినప్పుడు మాత్రం ఒక గోస్ట్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట. అది మేబీ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, హోప్ఫుల్లీ ఫ్యూచర్ అప్డేట్స్ నుంచి ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే అది అల్ట్రా స్టేబుల్ మోడ్ వచ్చేసి మనకి ఈఏఎస్ వర్క్ అవుతుంది కదా, సో నైట్ టైంలో ఈఏఎస్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. దానివల్లే మనకు ఆ గోస్ట్ ఎఫెక్ట్ కానీ మనం పోతూ ఉంటే ఆ పిక్సలేట్ అయిపోవడం కానీ, సో దానివల్ల ఆ ఎఫెక్ట్ అనమాట. బట్ ఓకే నైట్ టైంలో 4K యూస్ చేసి మీరు వీడియో తీసినప్పుడు మాత్రం బాగుందనమాట. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూస్ చేసి మీరు 1080p 30 FPS, దానికి 4K లేదు. మనం ఇక్కడ కొంచెం ఇది కూడా నెగిటివ్ పాయింటే, మనం 4K ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ప్రైస్ బ్రాకెట్కి. 37,000 40,000 ఆల్మోస్ట్ నియర్లీ రీచ్ అయిపోతుంది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఖచ్చితంగా మనం 4K ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళు 4K ఇవ్వకపోవడం కొంచెం బట్ ఓకే 1080p డే టైంలో మాత్రం అంత పెద్దగా ఏం లేదు. 1080 ఫుటేజ్ మీకు అంత పెద్దగా ఉండదు, 8 మెగాపిక్సెల్ యూస్ తీసినప్పుడు 1080 30 FPS మాత్రమే అది కూడా. అండ్ నైట్ టైంలో వర్స్ట్, అది నాట్ యూజబుల్గానే ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరా కూడా మనకి 1080p 30 FPS మాత్రమే. ఈ బ్రాండ్స్ ఎప్పుడు మారుతారేమో, అట్లీస్ట్ 30,000 పైన పోతా ఉండే ఫోన్లోన 4K తీసుకొస్తే బాగుంది. ఫ్రంట్ కెమెరాకి 50,000 ఉన్న IQ 12లోనే లేదు, దీన్ని తీసుకొస్తారు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచైనా బ్రాండ్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ ఓకే ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది. కంపేర్ టు OnePlus ఉంటుందా అంటే అంత ఉంటుంది, బట్ ఓకే కొంచెం అయితే ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ. అంత పెద్దగా అయితే లేదు, బట్ కొంచెం యూజబుల్ ఫుటేజ్. డే టైంలో యూస్ చేసుకుని వీడియోస్ తీస్తే మాత్రం కొంచెం యూజబుల్గానే ఉంది మనకు ఫుటేజ్ మాత్రం. నేను ఒక్క పాయింట్ కెమెరా కంక్లూజన్ చెప్తానంటే, ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్లో 37,000 ప్రైస్ బ్రాకెట్లో ఖచ్చితంగా మనం బెటర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా మనం అంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసే ప్లేస్లో 12 మెగాపిక్సెల్ కానీ 16 మెగాపిక్సెల్ కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ బెటర్ సెన్సార్తో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా బెటర్ ఫొటోస్, బెటర్ వీడియో క్యాపబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్ చేయలేదు, బట్ వాళ్ళు తీసుకువచ్చింది గేమింగ్ ఓరియంటెడ్ కాబట్టి
యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ మెయిన్ కెమెరా బాగుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా యూస్ఫుల్ ఫోటోస్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఆ 8 మెగాపిక్సెల్ మాత్రం నాట్ యాక్సెప్టబుల్. చూసుకుంటే బ్యాటరీ దీంతో 5160 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 120 వాట్ ఛార్జింగ్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 30 నుంచి 35 నిమిషాల్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేను 10% ఛార్జింగ్ పెట్టినప్పుడు 30% మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకో డిశ్చార్జింగ్ టైం, నేను హెవీగా కంప్లీట్ గేమింగ్ మాత్రమే వైఫై మీద రన్ చేసినప్పుడు 4 గంటల సేపు వచ్చింది నాకు గేమింగ్. 4 నుంచి 4.5 గంటల సేపు అనుకోండి. సో మీరు అదే నార్మల్ డే లైఫ్ టాస్క్ రన్ చేస్తా గేమ్స్ అప్పుడప్పుడు ఆడుకుంటా ఉంటే ఎట్లేదనుకున్నా ఈజీ టు ఈజీ మీకు 7 hours అట్లీస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. 7 hours అంత ఎటువంటి డౌట్ లేదు. అండ్ కొంచెం హెవీగా యూస్ చేస్తే ఈవినింగ్కి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఫుల్ డే అయితే మీకు ఈజీగా ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్యాటరీ డిపార్ట్మెంట్లో కానీ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి వాళ్ళు టైప్ సి ఇవ్వడం వల్ల అది ఇంకా మనకు బెటర్ ఆప్షన్ అయింది. ఆ కేబుల్ యూస్ చేసుకుని మనం వేరే ఫోన్స్ నుంచి డేటా కాపీ చేసుకోవచ్చు. అండ్ మనం ఆ ఛార్జర్తో పీడీ టైప్ ఛార్జర్ కదా, సో ఆ ఛార్జర్తో మనం ల్యాప్టాప్స్ కానీ మ్యాక్బుక్స్ అవన్నీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. వేరే డివైస్ అన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి నేను కాన్గా నోటీస్ చేసింది, ప్రీవియస్ ఐక్యూ ఛార్జర్ వచ్చేసి మనకి చాలా లెంత్ ఇస్తూ ఉన్నారు, ఎంత పొడుగు లెంత్ ఇస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు చాలా చిన్నదిగా ఇచ్చారనమాట వైర్ మాత్రం. సో అదొకటి వాళ్ళు కాస్ట్ కటింగ్లో కట్ చేసేస్తారు. సో ఇది ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ లేదు, బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనం ఖచ్చితంగా ఇక్కడ బెటర్ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు 37,000 కోట్ చేస్తున్నారు ప్రైస్. మనకి ఆల్మోస్ట్ చాలా జంప్ ఐక్యూ నియో 7 ప్రోకిను అండ్ ఐక్యూ నియో 9 ప్రోకి కొంచెం జంప్ అయితే ఉంది, ప్రైస్ జంప్ అయితే ఉంది. బట్ ఆ ప్రైస్ జంప్ అయితే మీరు గుప్తా ఇన్ఫర్మేషన్ ఛానల్లో చూసింటే మనకి ఆయన చెప్పాడు ఐక్యూ నియో 9 ప్రో నియో 7 ప్రోలో బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ కూడా కొంచెం బాగుందని చెప్పాడు అనమాట. బట్ దీంతో చూసుకుంటే కొంచెం చీప్ క్వాలిటీ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ వాడినారు అనమాట. అది 100% మనకు తెలుస్తుంది. మీరు ఫోన్ పట్టుకుంటే మీకు ఆ ప్రీమియం ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. ఏదో ఒక 20,000 ఆ ఫీల్ అయితే ఉంటుంది. కానీ మీకు ఆ ప్రీమియం ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వరు. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రీమియం ఫీలింగ్ మాత్రం మీకు ఉండదు. అండ్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇచ్చినారు. సో మెటల్ ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఖచ్చితంగా. ఇక్కడ ఆబ్వియస్లీ 37,000 ప్రైస్ బ్యాకెట్కి మనం మెటల్ ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ ఇస్తా ఉన్నారు, దాని ప్రొటెక్షన్ అయితే లేదు. దీని వేగన్ లెదర్ నేను 100% చెప్తాను, వేగన్ లెదర్ స్కిప్ చేయండి, వేగన్ లెదర్ జోలికి వెళ్ళకండి. ఈ కలర్ ఇప్పుడు మీకు అపీలింగ్గా ఉండొచ్చు, ఇన్స్టెంట్ లుక్ మీకు ఇన్స్టెంట్గా సూపర్ ఉంది, రెడ్ అండ్ వైట్ అని చెప్పొచ్చు, తోపు తురుమని చెప్పొచ్చు. బట్ ఓవర్ ది పీరియడ్లో మీకు అలా ఆ కలర్ చూసి ఏం కలర్ అనిపిస్తుంది. బెటర్ గో విత్ బ్లాక్ వేరియంట్ అండ్ గ్లాస్ వేరియంట్ వస్తుంది, దానికి వెళ్ళిపోండి బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఆ ప్రొటెక్షన్లో వాళ్ళకి కాంప్రమైజ్ చేశారు. స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ఇస్తాడు అనమాట. సో మనం కార్నింగ్ గ్లాస్ 5 అండ్ విక్టర్స్ 2 అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ బ్యాకెట్లో. బట్ ఏదైనా సరే నేను చెప్తాను ఒకటే, మీకు ఏ ప్రొటెక్షన్ ఇచ్చినా కింద వేస్తే పగిలిపోతుంది. ఏ గ్లాస్ అయినా మీకు కింద వేస్తే పగలాల్సిందే, కాకపోతే స్క్రాచ్ రెసిస్టెంట్ అంతే ఏ గ్లాస్ అయినా. సో ఆ స్క్రాచెస్ మనకు బెటర్గా ఉంటుంది విక్టర్స్ 2 లాంటి డివైజెస్లో స్క్రీన్స్లో. నెక్స్ట్ కమింగ్ టు యూఐ, దీంతో చూసుకుంటే మనకి Android 14తో వస్తుంది, ఫంటో చాయిస్ 14తో వస్తుంది అనమాట. ఈ ఫోన్లో ఏదైనా మేజర్ డిసప్పాయింట్మెంట్ ఉందంటే యూఐ ఒకటే మాత్రం. 37,000 రూపాయలు ఈరోజు వాళ్ళు ప్రైస్ కోట్ చేసి ఆ 37,000కి విత్ బ్లోట్వేర్. కొంతమంది యూట్యూబర్స్ మీకు చెప్పొచ్చు హాట్ ట్యాప్స్ తగ్గించారు అవన్నీ తగ్గించారు అని చెప్పేసి. బట్ ఎన్ని తగ్గిస్తే ఏంటి, పుష్ నోటిఫికేషన్స్, మెసేజ్ మెసేజ్ స్టోర్ ఇన్స్టాల్ చేసుకో, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకో, మెసేజ్లు వస్తుంది అనమాట. మన యూజర్ ఎక్స్పీరియన్స్ డే టు డే లైఫ్లో అది దెబ్బతీస్తుంది ఖచ్చితంగా, అది కొంచెం చిరాకు తెప్పిస్తుంది. అఫ్కోర్స్ ఆఫ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ అన్నీ, బ్లోటర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇవ్వడమే ఆఫ్ చేసి అవన్నీ ఇచ్చింటే బాగుంటుంది అన్న ఒపీనియన్. సో ఫంటో చాయిస్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి కొన్ని విషయాల్లో మాత్రము. సో యూఐలో నేను చెప్పేది ఒకటే, బ్లోటర్ రిమూవ్ చేయండి. అండ్ ఇంకోటి యాడ్సే ఖచ్చితంగా పుష్ నోటిఫికేషన్స్ వి యాప్ స్టోర్ నుంచి ఖచ్చితంగా దాన్ని తగ్గించారంటే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ వేరియంట్స్లో మీరు కోట్ చేస్తాను ప్రైస్ 37,000, మీరేం 32-33,000 తీసుకురావడం లేదు. సో ఆ ప్రైస్కి ఖచ్చితంగా మీరేం అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకురావాలి ఈ ఫోన్ని. సో ఖచ్చితంగా యూజర్స్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో యూఐ విషయంలో మాత్రం నేనైతే డిసప్పాయింట్మెంట్ అయ్యాను. నెక్స్ట్ కమింగ్ టు ఆడియో డిపార్ట్మెంట్, స్పీకర్స్ చూసుకుంటే సో స్పీకర్స్ విషయంలో మనకి డాల్బీ అట్మాస్ మిస్ చేస్తా అన్నారు, పాయింట్ నెంబర్ 1. అండ్ స్పీకర్స్ క్వాలిటీ కూడా నాట్ అప్ టు ది మార్క్. సో ఖచ్చితంగా మీరు తీసుకుని ఎక్స్పీరియన్స్ చేయండి. స్పీకర్స్ అయితే అంత పెద్దగా అయితే లేదు, బట్ మేనేజబుల్ స్పీకర్స్ బాగానే ఉంది. కానీ ఇంకా ఆ ప్రైస్ బ్యాకెట్ 37,000 ప్రైస్ బ్యాకెట్ కొట్టే ప్రైస్ స్పీకర్స్ ఖచ్చితంగా కాదు. ఆ ప్రైస్ బ్యాకెట్కి ఇంకా మనం బెటర్ స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్ ఆడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి వైర్లెస్ కానీ వైర్డ్ కానీ దేనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయలేదు అది. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే కనెక్టివిటీ. సో ఈ కనెక్టివిటీలో చూసుకుంటే మనకి దీంతో NFC లేదనమాట. ఖచ్చితంగా నేనైతే NFC యూస్ చేస్తాను, కార్డ్స్ యాడ్ చేసుకొని మ్యాక్స్ నేను స్టోర్స్కి వెళ్ళినా పెట్రోల్ బంక్స్కి వెళ్ళినా నేనైతే ఖచ్చితంగా NFC యూస్ చేస్తాను. సో NFC
ఖచ్చితంగా ఇచ్చిండాల్సింది, దాన్ని మిస్ చేశారు. అదొక పెద్ద నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్లో నాకు మేజర్గా నాకేం ప్రాబ్లం అనిపించలేదు అబ్బా. కాల్ డ్రాప్ అవ్వడం కానీ, సిగ్నల్స్ డ్రాప్ అవ్వడం కానీ, కాల్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ. జియో సిమ్ వాడినా అండ్ విఐ సిమ్ రెండు యూస్ చేస్తాను అనమాట. నాకైతే మేజర్ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు కనెక్టివిటీలో మాత్రం. బ్లూటూత్ 5.3 వైఫై 7 సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ ప్రైస్ బ్యాకెట్కి మంచిదే, బట్ ఆ NFC మాత్రం మిస్ చేసినకూడదు కనెక్టివిటీలో మాత్రం. అదొకటి కాన్గా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రైజింగ్ అండ్ వేరియన్స్. సో ప్రైజింగ్ చూసుకుంటే మనకి దీంతో 37,000 కోట్ చేస్తున్నారు, 8-256 అండ్ ఇంకోటి 39,000 మనకి 12-256 GB అంటాం అనమాట. సో రెండు మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్కి ఈ కన్క్లూజన్ ఏం చెప్తానంటే నేను, సో ఖచ్చితంగా ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టే. సో వాళ్ళు కార్డ్ ఆఫర్ అని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు 35కి వస్తుంది అనమాట. సో కార్డ్ ఆఫర్ తీసిన 37,000 కూడా మనకి గేమింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా మంచి డివైస్ ఈ ఫోన్ మాత్రము 100%, అది ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 37,000లో కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఉంది. ఏంటంటే సో బిల్డ్ క్వాలిటీ నాట్ అప్ టు ది మార్క్, బిల్లో యావరేజ్గా ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం. అది బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ కావచ్చు, చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ కావచ్చు, అండ్ ఫ్రంట్ ఇచ్చిన గ్లాస్ ప్రొటెక్షన్ కావచ్చు. సో బిల్డ్ క్వాలిటీలో 100% కాంప్రమైజ్ అయినారు. అండ్ NFC లేదు, మీరు NFC యూస్ చేయడం అంటే ఈ ఫోన్ మీకు పనికి రాదు. కెమెరాస్ ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళు ఇచ్చిన కెమెరాస్ అయితే మెయిన్ కెమెరా కావచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా కావచ్చు ఆ ప్రైస్ బ్యాకెట్కి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది అండ్ యుఐ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా శాంసంగ్, నథింగ్ అండ్ మోటరోలా క్లీన్ OS యూస్ చేసి ఈ OSకి వస్తే మీరు ఖచ్చితంగా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు, కొంచెం చిరాకు తెప్పిస్తుంది. ఆ పుష్ నోటిఫికేషన్స్, బ్లోట్వేర్ అవన్నీ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి ఈ ఫోన్ కొనేటప్పుడు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే సో 37,000కి ఖచ్చితంగా కొనదగ్గ మొబైలే, మంచి మొబైలే. సో బట్టలు చెప్పుకునేది ప్రైజింగ్ అయితే కాదు, సో కొంచెం మంచి ప్రైజింగ్లో లాంచ్ చేసి ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పటి కూడా మీరు కొనాలనుకుంటే IQ9 Pro ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఈ ఫోన్లో లేదు, కొనాలంటే కొనుక్కోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను చెప్పా కదా నెగిటివ్ పాయింట్స్, అవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు ఓకే అనుకుంటే కొనుక్కోండి. సో వీడియోకి అయితే ఎంత గాయ్స్, ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ రిప్లై అంటే చేస్తాను. దిస్ యువర్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.